తమ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని ఎవరికుండదు చెప్పండి. ఆలోచన చాలా బావుంటుంది. కానీ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఈ చట్టపరమైన చిక్కుల్లో గొప్ప గొప్ప ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఈ విశ్లేషణలో గ్లోబల్ మార్కెట్లోకి విజయవంతంగా ఎలా అడుగు పెట్టాలో, అందుకవసరమైన కీలకమైన చట్టపరమైన విషయాలేంటో చూద్దాం. చాలామంది వ్యాపారవేత్తలు ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోతారు. కొత్త దేశాలు, కొత్త కస్టమర్లు వినడానికి చాలా బాగుంటుంది. కానీ దీని నిజం చేయడంలో అసలైన అడ్డంకేంటి? మార్కెటింగ్ కాదు, సేల్స్ కాదు. అసలు సమస్య అంతా చట్టపరమైన సంక్లిష్టతలోనే దాగిఉంది. ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది. ఒకవైపు మన లక్ష్యమేమో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పెంచుకోవాలి, మార్కెట్లో మన వాటా పెరగాలి. మరోవైపేమో ప్రతి దేశంలో ఉండే చట్టాలు, రూల్స్ ఒక చిక్కుముడిలా మనల్ని ఆపేస్తాయి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడమే ఈ ప్రయాణం. సరే, మన ప్రయాణంలో మొదటి దశ చట్టపరమైన పునాది. అంటే ఒక కొత్త దేశంలో మన వ్యాపారానికి ఒక బలమైన, చట్టబద్ధమైన ఫౌండేషన్ ఎలా వెయ్యాలో ఇప్పుడు చూద్దాం. వేరే దేశంలో బిజినెస్ స్టార్ట్ చేయటమంటే ఏదో ఒక్క సంతకంతో అయిపోయే పని కాదు. ఇక్కడ చూశారు కదా, ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, తర్వాత లైసెన్స్, ఆ తర్వాత ట్యాక్స్ రిజిస్ట్రేషన్. ఇలా ప్రతి అడుగు మనల్ని ఆ దేశంలో చట్టబద్ధంగా నిలబెడుతుంది. ఏ ఒక్క స్టెప్ని మనం స్కిప్ చేయలేం. ఇక్కడో ముఖ్యమైన విషయమేంటంటే, రూల్స్ అన్ని బిజినెస్లకు ఒకేలా ఉండవు. మనం ఏ రంగంలో ఉన్నాం అనేదాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ చార్ట్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, టెక్నాలజీ, రీటైల్, ఇలా ప్రతి సెక్టర్లో విదేశీ కంపెనీలకుండే ఓనర్షిప్ లిమిట్స్ వేర్వేరుగా ఉంటాయి. కొన్ని దేశాలు కొన్ని రంగాలలో బయటి కంపెనీలను రానివ్వవు, కొన్ని మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తాయి. రైట్, మన కంపెనీకి లీగల్గా పునాది పడింది. మరి దాన్ని నడిపించడానికి మనుషులు కావాలి కదా. అదే మన రెండవ దశ, మన గ్లోబల్ టీంను ఎలా నిర్మించుకోవాలి. వేరే దేశంలో ఉద్యోగులను తీసుకోవడమంటే కొత్త రూల్స్ సముద్రంలో ఈదినట్టే. ఈ టేబుల్లో చూడండి, వర్క్ పర్మిట్లు, అక్కడివ్వాల్సిన కనీస జీతాలు, ఒకవేళ ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తే పాటించాల్సిన పద్ధతులు, ఇలా ప్రతి విషయంలో అక్కడ లోకల్ చట్టాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే భారీ ఫైన్లు, లీగల్ సమస్యలు తప్పవు. ఓకే, కంపెనీ రెడీ, టీం రెడీ. ఇప్పుడు రోజువారీ వ్యాపారం ఎలా నడపాలి, ఇది మన మూడవ దశ. ఇందులో ముఖ్యంగా పన్నులు, మన ఆస్తుల రక్షణ గురించి మాట్లాడుకుందాం. రోజువారీ పనుల్లో ఎదురయ్యే అతిపెద్ద ఖర్చుల్లో ఒకటి ట్యాక్స్లో. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది దేశాన్ని బట్టి చాలా మారుతుంది. కొన్ని చోట్ల 15% కంటే తక్కువుంటే, మరికొన్ని దేశాల్లో 30% పైగా కూడా ఉంటుంది. ఇది నేరుగా మన లాభాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ముందే దీన్ని లెక్కలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కార్పొరేట్ ట్యాక్స్ ఒక్కటే కాదు, మనం అమ్మే ప్రతి వస్తువు మీద లేదా ఇచ్చే సర్వీస్ మీద కూడా మరో ట్యాక్స్ ఉంటుంది. దాన్ని వ్యాట్ లేదా జీఎస్టీ అంటారు. ఇది మన ప్రాడక్ట్ ధరను పెంచుతుంది. దీన్ని కరెక్ట్గా ప్రభుత్వానికి కట్టాల్సిన బాధ్యత మనదే. ప్రతి దేశంలో దీని రేట్లు, రూల్స్ వేర్వేరుగా ఉంటాయి. పన్నులు, డబ్బులు లాంటి వాటితో పాటు మనకు కంటికి కనిపించని ఒక విలువైన ఆస్తి ఉంటుంది. దాన్ని కూడా కాపాడుకోవాలి. అదే మన ఐడియా, మన బ్రాండ్, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అసలు ఈ మేధో సంపత్తి రక్షణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన ట్రేడ్ మార్క్లను, పేటెంట్లను, కాపీరైట్లను వేరేవాళ్లు కాపీ కొట్టకుండా చట్టపరంగా కాపాడుకోవడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఒక దేశంలో ఉన్న రైట్స్ ఆటోమేటిక్గా ఇంకో దేశంలో వర్తించవు. ప్రతి దేశంలో మళ్లీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. ప్రపంచ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అనేది మన ప్రాడక్టు మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆ దేశ చట్టాలను, నిబంధనలను మనం ఎంత గౌరవిస్తున్నాం, ఎంత కరెక్టుగా పాటిస్తున్నాం అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇందుకు డేటా ప్రైవసీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజుల్లో ఇది చాలా సీరియస్ విషయం. ఉదాహరణకి, యూరోపియన్ యూనియన్ దేశాల్లో బిజినెస్ చేస్తుంటే అక్కడ జీడీపీఆర్ అనే చాలా కఠినమైన డేటా చట్టాన్ని పాటించాలి. దానితో పాటు మనం పనిచేసి ప్రతి దేశానికి వాళ్ల సొంత డేటా చట్టాలు కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో చివరి దశకొచ్చేశాం. రోజువారీ పనులు దాటి భవిష్యత్తులో ఎదురయ్యే రిస్క్లను ఎలా మేనేజ్ చెయ్యాలి, మన విజయాన్ని ఎలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఈ బార్ చార్ట్ చూస్తే కొన్ని లీగల్ రిస్క్ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది.
ముఖ్యంగా ట్యాక్సులు సరిగ్గా కట్టకపోయినా, ఉద్యోగుల చట్టాలను ఉల్లంఘించినా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి బిజినెస్నే దెబ్బతీయొచ్చు. అందుకే ఇలాంటి రిస్కులను ముందే గుర్తించి వాటిని తగ్గించుకోవాలి. ఇంత క్లిష్టమైన దారిలో ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు కదా. అందుకే కొత్త దేశంలోని చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి అక్కడి లోకల్ లీగల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవడం చాలా అవసరం. వాళ్లే మనకు సరైన దారి చూపే గైడ్స్ అన్నమాట. మన ప్రయాణాన్ని ముగించే ముందు ఈ ఫైనల్ చెక్లిస్ట్ ఒక్కసారి చూద్దాం. మన బిజినెస్ రిజిస్ట్రేషన్ పూర్తయిందా? ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు లోకల్ చట్టాల ప్రకారం ఉన్నాయా? మన ఐడియాలకు రక్షణ ఉందా? ఈ లిస్ట్లోని ప్రతి ప్రశ్నకు అవును అని సమాధానం వస్తే మనం గ్లోబల్ సక్సెస్కి సిద్ధంగా ఉన్నట్లే. సో, ఈ విశ్లేషణతో గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లడానికి కావాల్సిన ఒక లీగల్ మ్యాప్ మనకు దొరికింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మనం. ఈ ప్రయాణాన్ని ఎక్కడా, ఎలా మొదలుపెట్టబోతున్నాం? సరైన ప్లానింగ్తో వెళితే ప్రపంచ మార్కెట్ మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.